ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పోలీసు వ్యవస్థని పాలకపక్షం తన ప్రైవేట్ ఆర్మీగా, తన పార్టీలో ఒక వింగ్గా, వాళ్ళ సొంత ఆర్గనైజేషన్గా, ఒక మాఫియా గ్రూపుగా ఈ పోలీసు వ్యవస్థను తయారు చేసి మొట్టమొదటగా అపోజిషన్ లీడర్ని సైలెన్స్ చేయడానికి ప్రయత్నించారు. తర్వాత సోషల్ మీడియా మీద పడ్డారు, తర్వాత మేధావుల మీద పడ్డారు, లాస్ట్లో సామాన్యులను కూడా వదిలే పరిస్థితి వాళ్ళు లేరు. దీనికంతా కారకం ఈరోజు సాయి కృష్ణ అని చెప్పే ఒక కృష్ణలంకకు సంబంధించినటువంటి 22 ఏళ్ల అబ్బాయి పోలీసుల చేతిలో దుర్మార్గంగా అతి క్రూరంగా హింసింపబడి చచ్చిపోయినటువంటి పరిస్థితుల్లో సుమారు 50 రోజుల నుంచి చెలించనటువంటి ముద్దు నిద్రపోతున్నటువంటి ఈ ప్రభుత్వానికి మా అధినాయకుడు నిన్న అక్కడికి పోయి వాళ్ళ తల్లిని విచారించి కథన రంగంలో దిగిన తర్వాత మాత్రమే ఈ ప్రభుత్వం చెలించిందని చెప్పడానికి నేనేం సంశయించడంలే. ఈ విధమైనటువంటి పతనం కొత్త కాదు ఈ రాష్ట్రానికి. ఇది ఎక్కడ బిగినైందంటే చీఫ్ మినిస్టర్ గారి కుమారుడు, గౌరవనీయ మంత్రి, దేశ ప్రధాన కార్యదర్శి టీడీపీకి వారు వేసినటువంటి విత్తనం రెడ్ బుక్ రాజ్యాంగం అనే ఒక కొత్త ప్రక్రియ, కొత్త విధానం, కొత్త ఒరవడి ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి మొదటి రోజే ఈ రాష్ట్రం ప్రజాస్వామ్యం పతనం వైపు దూసుకుపోవడానికి మొదలుపెట్టినటువంటి మొట్టమొదటి అడుగది. చూడాల్సిన నాయకుల భాష వింటే గుడ్డలిప్పి కొడతాం, ఎంట్రుకలు తీసేస్తాం, కళ్ళు పీకేస్తాం, డ్రాయర్లిప్పి నడి రోడ్ల మీద ఉరికిస్తాం, కాళ్ళు ఎరగొట్టి మూల కూర్చొని పెడతాం అనే ఈ యొక్క భాష, అనే ఈ యొక్క ఒరవడి గతంలో ఏ రాజకీయ నాయకుడు సహజించలేనటువంటి భాష వాడినటువంటి అధికారంలో ఉన్నటువంటి నాయకులు అక్కడే పతనమైంది రాజ్యాంగం. ఆ మరుక్షణమే పతనమైంది ప్రజాస్వామ్యం. ఈరోజు ఆ పతనమైనటువంటి ప్రజాస్వామ్యం సామాన్య ప్రజలను కూడా వదలనటువంటి వాళ్ళ ప్రాణాలను కూడా నిర్దాక్షిణ్యంగా తీసే పరిస్థితికి ఈ వ్యవస్థ వచ్చిందండి. దీన్ని ఆడిచ్చింది ఎవరు, ఆడమన్నది ఎవరు, ఆదేశాలు ఇచ్చింది ఎవరు, ఉపదేశం చేసింది ఎవరు? ఈ పరిస్థితి అంటే వాళ్ళందరూ కూడా కేసులో బయటికి రాకపోతే ఈరోజు ఒక నాగరాజుని బలి చేసేసి ముసుగు కింద ముసుగేసుకొని దాంకునేటువంటి అసలు వ్యక్తులు, దీనికి కారకులైనటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఈ కేసులో ముద్దాయిలు కావాల్సిందే. వాళ్ళు కూడా ఏం చేశారంటే ఆ అధినాయకుల యొక్క స్ఫూర్తి, వారిచ్చినటువంటి ఇంధనం ఎరగొట్టి మూల కూర్చొని పెడతాం, గుడ్డలిప్పి ఉరికిస్తాం. ఇదే నాయకులు మాట్లాడాల్సిన భాష. మీరు ప్రజాస్వామ్యంలో మీకు మనుగడ ఉందా? ప్రజాస్వామ్యంలో మీకు స్థానం ఉందా? అధికారం ఉందన్నట్టు మీకు అధికార మదాంధంతో మీరు మాట్లాడినటువంటి మాటలు అవి మీ తాపేదారులు, మీ యొక్క ప్రైవేట్ ఆర్మీ స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఎవ్వరు నోరు ఇప్పినా సరే ఇరగ్గొట్టి కాళ్ళు మూల కూర్చొని పెడతాం, గుడ్డలిపి ఉరికిస్తాం అనేది మీ యొక్క భావాన్నే వీళ్ళు ఇంధనంగా తీసుకొని, ప్రేరణగా తీసుకొని, ఉపదేశంగా తీసుకొని ప్రజల మీద పడి ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది పతనమైనటువంటి రోజు నాంది, మొదటి స్టెప్ టువర్డ్స్ ది ఫాల్ ఆఫ్ డెమోక్రసీ. ఎవరైనా ఒక పోలీస్ స్టేషన్కి పోయి ఒక బాధితుడు
పోలీస్ స్టేషన్కి పోయి రిపోర్ట్ ఇదలుచుకుంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు మీకు ఈ పోలీస్ స్టేషన్కి ఎంటర్ కావడానికి అర్హులు కాదని చెప్పినటువంటి దుర్మార్గమైనటువంటి పోలీస్ వ్యవస్థకి ప్రజలారా ఏం చేస్తామని ఆలోచించండి. దీన్ని ఎట్ట పోరాడదాం ఆలోచించండి. సంఘటితంగా మనం ఏ విధంగా దీన్ని మళ్ళా తిరిగి ప్రజాస్వామ్యం పట్టాల మీద పెట్టే అవసరం బాధ్యత మన మీద ఉందని మీకు మళ్ళా గుర్తు చేస్తున్నా. నన్ను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు, చాలా కాలంగా గురి చేస్తున్నాడు, అదే పనిగా చిత్రహింసలు పెడుతున్నాడు. నేను బ్రతకలేనమ్మా అతను చెప్పిన మాట. చేతిలో గుళికలు తీసుకొని, విషపు గుళికలు తీసుకొని నోట్లో వేసుకోకముందు తను చెప్పినటువంటి మాటలు మీరు వినండి ప్రజలారా. ఈ రాష్ట్రం, ఈ పాలకులు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని వాళ్ళు దమన చేస్తూ ఈ రాష్ట్రాన్ని వాళ్ళు పరిపాలిస్తున్నారంటే నీ ఎంతలాగా రాక్షస క్రీడ ఈ రాష్ట్రంలో. మీకు అధికారం ఇచ్చింది, పగ ప్రతీకారాలు, క్రూరత్వానికి ప్రతీకారాల ఈ రాష్ట్రం మీకు ప్రజలు అధికారం ఇచ్చింది. కానీ ఒక్కటి మటుకు గుర్తుపెట్టుకోండి, న్యాయ వ్యవస్థ రథచక్రాలు చాలా చిన్నగా తిరుగుతుండయి అని భ్రమపడబాకండి. అది చాలా గట్టిగా పొడి చేస్తుంది.